రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది చూసి వెళ్లిపోతూ ఉంటారు. కేసులు కోర్టులు అంటూ తిరగాల్సి వస్తుందేమో అనే భావనతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు వెనుకాడుతూ ఉంటారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి తక్షణమే సాయం అందించాడు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రహవీర్ పురస్కారం నల్గొండకు దక్కింది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? పోలీసు యంత్రాంగం ఎలా ముందడుగు వేసిందనే వివరాలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో ముఖాముఖి. దేశంలో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న వారిలో ఎక్కువ మంది రోడ్డు ప్రమాద బాధితులే ఉంటున్నారు. వారిలోనూ ప్రమాదం జరిగిన తర్వాత సరైన సమయానికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించే పరిస్థితి లేక ఆ సంఖ్య మరికాస్త పెరుగుతుంది. సో ఈ అంశాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని కొత్తగా తీసుకొచ్చింది. ఈ రహవీర్ పథకం కింద ఎవరైతే రోడ్డు ప్రమాద బాధితుల్ని త్వరితగతిన గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్లి వారి ప్రాణాలు కాపాడుతారో వాళ్ళకి ఈ రహవీర్ పథకం కింద 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వడంతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం తెలంగాణలో మొట్టమొదటి రహవీర్ పురస్కారం నల్గొండ జిల్లాకు దక్కింది. నల్గొండ జిల్లాకి దక్కడంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు కీలక పాత్ర పోషించారు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఎస్పీ గారిని అడిగే తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ అవార్డు మన జిల్లాకు దక్కడం కంగ్రాచులేషన్ సార్. సో దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలా మన జిల్లాకు దక్కింది ఏంటి సార్? థ్యాంక్ యూ. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి మనకి రహవీర్ స్కీమ్ అనేది మనకి ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే మన నల్గొండ జిల్లాలో నకరికల్ దగ్గర ఒక పర్సన్ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయినప్పుడు వెంకన్న అనే పర్సన్ అతని వెంటనే గమనించి అతని ఆటోలో తీసుకొని వెళ్ళి అతని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఆ గోల్డెన్ అవర్ అంటే ఆ 1 అవర్ యాక్సిడెంట్ అయిన 1 అవర్లో ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఆ గోల్డెన్ అవర్లో అతన్ని అక్కడ తీసుకొని వెళ్ళడం వల్ల అతని ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అయినారు. కాబట్టి మన నల్గొండ జిల్లా నుంచి ఫస్ట్ రహవీర్ అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ రహవీర్ ఈ వెంకన్న అనే పర్సన్కి రావడం జరిగింది. సో చాలామంది రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చూసినా కూడా వాళ్ళని కాపాడేందుకు కొంత వెనుకాడుతూ ఉంటారు. కేసులని, పోలీస్ స్టేషన్లని, లేకపోతే న్యాయపరమైన చిక్కులంటూ కూడా కొంత వెనుకాడే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్లకు ఈ పథకం రక్షణగా నిలుస్తుందని అనుకోవచ్చా? ఏం చెప్తారు అలాంటి వాళ్ళకు? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ రహవీర్ స్కీమ్లో మీరు ఒకవేళ ఎవరినైనా కాపాడి వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్తే మీ బాధ్యత అంతతో అయిపోతుందండి. దాని తర్వాత ఎఫ్ఐఆర్ సమయంలో మిమ్మల్ని ఎవరు అడగరు. ఆ ట్రీట్మెంట్ సమయంలో కూడా మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీ ఐడెంటిటీ అంటే మీరు ఎవరో కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు హాస్పిటల్లో చేర్చినప్పుడు మీరు ఇట్లా రహవీర్ దాంట్లో కింద మేము వీళ్ళని జాయిన్ చేసినామని చెప్తే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేమే మీకు ఆ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొక ముఖ్య గమనిక, ఫస్ట్ టైం చేస్తే మీకు 25,000 రివార్డ్ వస్తుంది. అదే 2 ప్రాణాలు మీరు అలా కాపాడితే 50,000, 3 ప్రాణాలు కాపాడితే 1,00,000 రూపాయల వరకు కూడా మీకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలా క్రిటికల్గా ఉన్న వాళ్ళని కాపాడితే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రికగ్నిషన్ తీసుకొని అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ లెవెల్లో కూడా మీకు రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో పోలీస్ శాఖలో పనిచేస్తున్న గణపతి వెంకన్న ప్రమాద బాధితుని కాపాడడంతో ఆ విషయం మీకు తెలిసి ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేశారు, మీరు ప్రతిపాదనలు పంపించారు. సో సామాన్యుల పౌరులు ఎవరైనా ప్రమాద బాధితుల్ని కాపాడినప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది? ఈ పురస్కారానికి ఎంపిక కావాలంటే ఎలా వాళ్ళు ఎంపిక కావాలి ఏంటి సార్? అది ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళని కాపాడితే వాళ్ళని కంపల్సరీగా ఎట్లా మనం హాస్పిటల్ తీసుకొని వెళ్తాం. ముఖ్యంగా హాస్పిటల్లో కూడా 1 lakh వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి యాక్సిడెంట్ కేసులలో. అయితే మీరు ఒకవేళ ఎవరైనా కాపాడిన పరిస్థితి ఉంటే మీరు హాస్పిటల్ కన్నా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తప్పనిసరిగా మేము ఆ ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి ద్వారా నుంచి మళ్ళీ మనం ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నుంచి మనం మీకు రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రహవీర్ పథకం ద్వారా సామాజిక బాధ్యత పెరుగుతుందని, లేదా ఎంతవరకు ఈ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది సార్? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి ఉంటే ఇది వీళ్ళని మనం హాస్పిటల్ తీసుకెళ్ళినా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా ఎందుకు మాకు అనవసరమైన ఖర్చు, లేకపోతే మమ్మల్ని అనవసరంగా ఎఫ్ఐఆర్లలో బుక్ చేసి కోర్టులలో చుట్టూ తిప్పుతారని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు అది ఆలోచన లాంటిది ఏమీ లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్గా మీకు ఆ ప్రాణాలు కాపాడినందుకే మీకు ఒక రివార్డ్ లాగా ఇవ్వడం జరుగుతున్నది. సో అందరూ కూడా ఈ గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే మీకు ఎవరైనా కనిపించినా కూడా కంపల్సరీగా వాళ్ళని మీరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, వాళ్ళ ప్రాణాలను కాపాడండి. సో రోడ్డుపై ప్రయాణం చేసేవారు కావచ్చు, వాహనాలు నడిపేవారు కావచ్చు, ఈ సందర్భంగా వారికి ఏం చెప్తారు సార్? అందరికీ కూడా ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు మన దేశంలో అటెంప్ట్ మర్డర్లు లేకపోతే వేరే దానివల్ల కన్నా చనిపోవడం కన్నా యాక్సిడెంట్లోనే చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ మన నల్గొండ జిల్లాలోనే పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 360 మంది వరకు మనకి యాక్సిడెంట్లలో చనిపోయినారు.
సో రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అరైవ్ అనే కాన్సెప్ట్తో డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసుకుంటూ అందరూ కూడా హెల్మెట్లు వేసుకొని రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించుకుంటూ ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా సీట్ బెల్ట్ వేసుకొని అందరిని రైట్ ఆఫ్ వే మీరు అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తే క్షేమంగా మీరు ఇంటికి తిరిగి వస్తారని చెప్పేసి అందరూ కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. తొలి రహవీర్ పథకాన్ని అందుకున్నటువంటి వెంకన్న కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా ఈ అవార్డు దక్కింది అనేది ఆయన మాటలోనే విందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఆ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, ఆ రోజు ఏం చేశారు ఏంటి? నేను నల్గొండ నుంచి నకరకల్ ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను. ఫంక్షన్కి వెళ్ళే క్రమంలో కట్టంగూరు మండలం చందంపల్లి విలేజ్ దగ్గరలో ఒక ఆగున్న నా ముందలో వెళ్తున్న బైక్ అతను ఆగున్న డీసీఎంని గుద్దడం జరిగింది, గుద్ది కింద పడడం జరిగింది. అక్కడ ఒక 4-5 ఉన్నారు, సేవ్ చేయలేదు. అంతకుముందు మా నల్గొండ ఎస్పీ సార్ శరత్చంద్ర పవార్ సార్ మాకు అవగాహన, మా సిబ్బంది అందరికీ అవగాహన కల్పించడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని వెంటనే మీరు డ్యూటీలో ఉన్నా లేకున్నా సేవ్ చేయండి, ఇట్లా ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారని మా సార్ మాకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నేర్పించారు. దానివల్ల మేము అక్కడ అతను పడి ఉండడంతో నేను అతన్ని ఎమర్జెన్సీ హాస్పిటల్ జాయిన్ చేసి బాగుంటుందని చెప్పి వస్తున్న ఆటో ఆపి ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లడం జరిగింది. ఒక దగ్గరలో నకరకల్ టౌన్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సార్ అక్కడ ఉండి ఈ టైంకి తీసుకురావడం వల్ల ఇతను మీరు సేవ్ చేసిన వాళ్ళు అన్నారు. అక్కడి నుంచి నేను మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సిఐ గారికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేసి సార్ చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు ఎస్పీ గారి దృష్టికి ఎలా తీసుకెళ్లారు, మీ ప్రతిపాదనలు మీ పేరుని ఎలా పంపించారు, ఈ అవార్డు ఎలా వచ్చింది ఏంటి? నేను అక్కడ సేవ్ చేసి వెళ్ళిన తర్వాత సిఐ గారు అక్కడ మా సార్కి ఫోన్ చేసి మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. సారు ఇది రహవీరతను కాపాడిన అని చెప్పి రహవీర్ పథకం ఒకటి ఉందని చెప్పి సారు దాన్ని ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసి సార్ చెప్పేసి. సో ఈ పథకం మీరు అందుకున్నారు, సో మీకు ఇది ప్రోత్సాహకంగా అనిపిస్తుందా, ఆ పథకం లక్ష్యం నెరవేరుతుందని మీకు అనిపిస్తుందా ఏంటి? తప్పకుండా సార్, ఇది ఇట్లా మనం పథకం అనే అమౌంట్ అనేది కాకుండా ఒక జీవితాన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కంపల్సరీ ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎటువంటి కేసులకు భయపడకుండా అక్కడ జరిగినప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అది మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో ఒకరి ప్రాణాలను కాపాడడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అవార్డు గ్రహీత గణపతి వెంకన్న చెప్తున్నారు. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులని గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడండి, వారికి పునర్జన్మనివ్వడంతో పాటు వారి కుటుంబంలో కొత్త వెలుగులు నింపిన వారవుతారని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్తున్నారు. మీకు పోలీసుల నుంచి కానీ పోలీస్ స్టేషన్ల నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పూర్తిగా ఈ పథకం మీకు రక్షణగా నిలుస్తుందని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.